హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే డిమోంటి కాలనీ 2 మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదుగా తెలుగులో. అప్పుడే ఎలా చూసామంటారా? ఈ మూవీ అయితే హైదరాబాద్లో ప్రీమియర్ షోస్ వేశారండి. సో అందరికంటే ముందుగా రివ్యూ ఇవ్వాలని చెప్పి నేనైతే ఈ ప్రీమియర్ షోకి వెళ్ళాను. అసలు ఈ మూవీ ఎలా ఉంది, పార్ట్ 1ని మ్యాచ్ చేసిందా లేదా, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదా అని ఇండెత్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరోయిన్ అయిన ప్రియా భవానీ శంకర్ గారు వాళ్ళ హస్బెండ్ శ్యామ్ అయితే సూసైడ్ చేసుకొని చనిపోతారు. బట్ అది సూసైడ్ కాదు, దాని వెనకాల ఏదో మిస్టరీ ఉందని ఆవిడకి అర్థం అవుతుంది. సో ఆ సూసైడ్ ఏంటి, ఆ మిస్టరీని ఆవిడ ఛేదించారా లేదా ఎంత తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే డైరెక్షన్ అయితే బ్రిలియంట్ అని చెప్పాలండి. ఎప్పుడో 9 years బ్యాక్ రిలీజ్ అయిన డిమోంటి కాలనీ పార్ట్ 1కి ఈ మూవీకి ఎలా కనెక్ట్ చేస్తాడని నేను చూస్తూ ఉన్నా, కానీ చాలా బ్రిలియంట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. సో మూవీ టేక్ ఆఫ్ నుంచి కూడా మంచి మంచి లింక్స్ పెట్టుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాడు ప్రొసీడింగ్స్ అన్ని. ఇంక ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలండి, ఒక బ్యాంగ్ అని చెప్పాలి. ఇంకా ఆ ఇంటర్వెల్తో సెకండ్ హాఫ్ మీద అయితే హైప్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంక ఈ మూవీలో సెకండ్ హాఫ్ గురించి అయితే మనం నెగిటివ్లో మాట్లాడుకుందామండి. ఇంక ఈ మూవీలో బీజిఎం అయితే టెరిఫిక్ అని చెప్పాలండి. ప్రతి సీన్ కూడా ఎలివేట్ చేసేలాగా చాలా బాగా తీసుకెళ్లారు. ఎస్పెషల్ ఆ సౌండ్ డిజైన్ కానీ ఆ మిక్సింగ్ కానీ నాకైతే చాలా కొత్త ఫీల్ అయితే ఇచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్లో సీన్స్ పెద్దగా ఇంట్రెస్టింగ్గా లేకపోయినా కానీ బీజిఎం అయితే చాలా వరకు సేవ్ చేసిందని చెప్పాలండి. ఇంకా మూవీ ఎండింగ్లో అయితే పార్ట్ 3కి లీడ్ ఇచ్చాడండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెంటల్ మాస్ అని చెప్పాలి. ఇంక ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్ ఉందండి. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక పాయింట్ మీద జరిగినా కానీ డిఫరెంట్ యాంగిల్స్లో చాలా బాగా చూపించారు ఫ్రేమ్స్ని. గిమ్ముల ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అసలు టూ గుడ్ అని చెప్పాలి. గిమ్ముల నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ అయితే చాలా బిగ్ లెట్ డౌన్ అని చెప్పాలండి ఈ మూవీకి. ఇంటర్వెల్లో ఏ పాయింట్ని అయితే మంచిగా ఎలివేట్ చేసి ఒక మంచి బ్యాంగ్ ఇచ్చారో, సెకండ్ హాఫ్లో అయితే అక్కడ నుంచి ఆ పాయింట్ డివియేట్ అయిపోయి కొత్త పాయింట్కి వెళ్ళిపోతారు. ఈ మూవీ రన్ టైం 2 hours ఉంది కదా, ఈజీగా అయిపోతుందేమో అనుకున్నా కానీ సెకండ్ హాఫ్లో అయితే కొంచెం డ్రాక్ ఫీల్ అయ్యానండి. ఇంకా సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా రాయలేకపోయారు సెకండ్ హాఫ్లో. సో డైరెక్టర్ అయితే ఇక్కడ కొద్దిగా ఫెయిల్ అయ్యారని చెప్పాలండి. సెకండ్ హాఫ్ సరిగ్గా రాసుకోలేకపోయారు సీన్స్. అండ్ డిమోంటి పార్ట్ 1లో మనకి ఎంత హారర్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ మూవీలో అయితే అది ల్యాక్ అయిందండి. చాలా వరకు 1-2 సీన్స్ ఉంటాయి తప్పితే మిగతా మూవీ అంతా కూడా మామూలుగానే వెళ్ళిపోతుంది. సో యాజ్ ఏ ఫ్యాన్గా నేనైతే హారర్ ఎలిమెంట్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా. సో పార్ట్ 1 ఇప్పటికీ మనం టీవీలో చూసినా కానీ మామూలు భయం ఏదండి నాకైతే. బట్ ఈ మూవీలో అయితే అది ఫెయిల్ అయిందని చెప్పాలి. ఇంకా విఎఫ్ఎక్స్ కూడా 1-2 షాట్లు బాగున్నాయి అంతే తప్పితే మిగతా అంతా కూడా యావరేజ్ అనండి. ఇంకా పార్ట్ 3కి ఇచ్చిన లీడ్ చాలా బాగుంది, కానీ అది కానీ ఈ మూవీలో సెకండ్ హాఫ్లో పెట్టుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండేది మూవీ. అది కొద్దిగా డిసప్పాయింట్ చేసింది నన్ను అయితే. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే పార్ట్ 1కి పార్ట్ 2 చాలా వరకు మ్యాచ్ చేసినా కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యానండి. సో సెకండ్ హాఫ్ కూడా అదే హారర్ ఎలిమెంట్స్ మెయింటైన్ చేస్తుంటే ఈ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో హిట్ అయ్యేది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.